ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు బిల్వదళం, మారేడు ఆకు. చాలామంది గురువుగారు మాకు కోరికలు నెరవేరాలి, డబ్బు రావాలి, కుటుంబం బాగుండాలి, మా మనసు బాగుండాలి, మాకు ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉండాలి, దానికి తంత్ర మార్గంలో ఏదైనా మార్గం ఉందని అడిగారు. తంత్రంలో చాలా విశేషమైన ఫలితం మొక్కల ద్వారా, పదార్థాల ద్వారా మనకి తాంత్రిక గ్రంథాల నిండా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఏదైతే మీ మొక్క చూపిస్తున్నానో ఈ మొక్క ఆకుతో పౌర్ణమి, దత్త జయంతి మనకి రెండు కలిసి ఉన్న సమయం ఈ పౌర్ణమి తిథి. ఈ తిథిలో మీరు ఆదివారం నాడు కానీ ఈ రోజైనా సరే, అంటే ఆదివారం కూడా పౌర్ణమి తిథి లోపు మార్నింగ్ సమయంలోనూ, ఇప్పుడు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎక్కడైనా ఇలా 3 ఆకులు ఉన్న బిల్వదళాన్ని తెచ్చుకొని దీనిని శుభ్రంగా క్లీన్ చేసి దీని మీద కుంకుమతో, మనకి మామూలుగా కాళ్ళకి పారాణి వేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళప్పుడు, పారాణి కుంకుమ దొరుకుతుంది, ఎర్రగా ఉంటుంది. ఆ కుంకుమ తెచ్చుకోండి. ఆ కుంకుమతో ఈ 3 ఆకుల మీద మీకు ధనం కావాలంటే ధనం, ఈ ఆకు మీద ధనం, ఈ ఆకు మీద ధనం, ఇలా అంటే 3 ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 ఆకుల మీద ధనం కావాలని మీరు రాయండి. అలాగే ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యము ఆరోగ్యము ఆరోగ్యం అని రాయండి. అలాగే మీకు ఆస్తులు కావాలి, కార్లు కావాలి, బంగ్లా కావాలి, బంగారం కావాలి, ఇలా ఏది కావాలన్నా ఆకు మీద ఆ కుంకుమతో రాయండి. దాన్ని రోలి కుంకుమ అంటారు, మనకి పారాణి కుంకుమ అంటారు. ఈ ఆకు మీద రాసిన తర్వాత ఈ ఆకుని మీరు ఏం చేస్తారంటే ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి దీనిని ఒక తేనె బాటిల్లో, అంటే కొత్త బాటిల్ తెచ్చుకోండి, చిన్న బాటిల్ అయినా, ఆకు మడత పెట్టి దాంట్లో పెట్టండి. లేదా మీ ఇంట్లో ఏదన్నా వెండి గిన్నె కానీ, వెండి చెంబు కానీ, వెండిది అంటే కొంచెం పెద్దగా తేనె పట్టేది ఉంటే దానిలో వేసి, తేనె వేసి ఈ ఆకుని దానిలో వేయండి. ఇలా మీరు రేపు అంటే ఆదివారము పౌర్ణమి తిథి దత్త జయంతి సమయంలో చేయడం వల్ల మీ కోరికలు 100% నెరవేరుతాయి. ఇది ఎన్ని రోజులు ఉంచాలి? 7 రోజులు ఆ తేనెలో ఉంచాలి. తర్వాత ఈ ఆకుని మీరు ఎక్కడ పెట్టాలి? ఈ తేనెని కూడా మీ పూజా మందిరంలో పెట్టండి. మీరు ఏం కోరుకుంటారో, ధనం అని రాశారనుకోండి, ఎంత ధనం అని మీరు అనుకుంటున్నారో అంత ధనం మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఇది సిద్ధి ఉపాయం. తంత్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మన వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఏదైనా నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును పెట్టి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కాలమార్పు సమయంలో విశ్వాసం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత ఈ ఆకుని తేనెలోనే ఉంచవచ్చు. లేదా మీరు ఈ ఆకు పాడైపోయింది అనుకోండి, దీన్ని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేయవచ్చు. రాసిన ఏదైతే కుంకుమ ఉందో అది కరిగిపోయినా ఇబ్బంది లేదు. మీరు ఒక ఆకు మీద ఒక కోరిక మాత్రమే రాయాలి. అంటే ఇక్కడ ధనం రాశారనుకోండి, ఇక్కడ కూడా ధనమే, ఇక్కడ ధనం, అలా ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కోరిక, అంటే 3 ఆకులు కలిపి ఒక దళం. కాబట్టి మీరు ఇలా నాకు 100 కోరికలు ఉన్న గురువు గారు అంటే 100 కోరికలు 100 ఆకుల మీద విడివిడిగా రాసి 100 తేనె బాటిల్లో పెట్టాలి. అది గుర్తుంచుకోండి. కాబట్టి ఏదైనా సరే ఈ సమయానికి ఉన్న శక్తిని మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇక్కడ నియమం ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయవద్దు. ఇది చేసిన రోజున నాన్ వెజ్ తినవద్దు, అది కూడా గుర్తుంచుకోండి. మరి నాకు ఈ సమయంలో కుదరలేదు గురువుగారు, మరి నేను ఎప్పుడు చేయవచ్చు? మీరు దీనిని మళ్ళీ ఖచ్చితంగా పౌర్ణమి లేదా అమావాస్య ఆ తిథుల్లో కూడా దీన్ని చేయవచ్చు. పర్వదినాలప్పుడు కూడా చేయవచ్చు. నాకు అలాంటి సమయంలో మా ఇంట్లో వాళ్ళు అడ్డంకులు ఉన్నాయి గురువుగారు, మరి నేను ఎలా చేసుకోవాలి అనుకునేవారు దీనిని మీరు ఏ రోజునైనా ఒక రోజు మొదలుపెట్టి చేసుకోవచ్చు. కానీ సమయానుకున్న శక్తి, అంటే పౌర్ణమి, ఆదివారము, అలాగే దత్త జయంతి, ఇలాంటి మంచి సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి త్వరగా ఫలితాలనే వస్తాయి. నేను చేశాను గురువుగారు, నాకు రాలేదని వీడియో పెట్టంగానే కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదృష్టవంతులు. వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఇలా
చేయకుండా ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నష్టపోయేది మీరే, నేను కాదు. ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా విశ్వాసానికి, నమ్మకానికి ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే పౌర్ణమి రోజు చేయవలసిన వీడియోలు కూడా నేను పెడుతూ ఉన్నాను. అవి కూడా మీరు ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ ఆకుని మీరు అలా లైఫ్ లాంగ్ కూడా ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తేనెని మళ్ళీ గురువుగారు, ఒకవేళ మేము కొంతమంది అడుగుతారు, గురువుగారు మేము తేనె వాడుకోవచ్చా? ఆ ఆకు పెట్టిన తర్వాత అది వాడవద్దు. ఆ తేనెను కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా కాలువలో కానీ నీళ్ళల్లో కానీ కలపండి. లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో, అంటే చెట్టు కొంచెం దూరంగా ఈ తేనెని పోసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.